హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ బాలకిషన్ గారు. సార్తో మాట్లాడి మోకాళ్ళ నొప్పుల సమస్య గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. మోకాళ్ళ నొప్పులు అనే సమస్య వయసుతో సంబంధం లేకుండా, అలాగే జెండర్‌తో సంబంధం లేకుండా చిన్న వయసులోనే ఈ సమస్య వస్తుంది. అవును. ఈ ప్రాబ్లమ్ రావడానికి కారణాలు ఏంటంటారు? ఈ ప్రాబ్లం రావడానికి కారణాలంటే, మన తీసుకుంటున్నటువంటి జీవన శైలి, జీవిస్తున్నటువంటి జీవన విధానం, తీసుకునేటటువంటి అసంబద్ధమైనటువంటి ఆహారం, ఇవి ప్రధాన కారణాలని చెప్పొచ్చు. ఇంకా పోతే వయసుకు మించి, శరీర బరువుకు మించి అత్యధికంగా బరువులు మోయడం, బరువులు ఎత్తడం అవి కూడా ప్రధాన కారణం అవుతున్నాయని చెప్పొచ్చు. సో, ఈ కారణాల గురించి తెలుసుకుంటే సార్, వీళ్ళకి ఉండే లక్షణాలు నొప్పులు ఒకటే ఉంటాయా? ఇతర లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా ట్రీట్ చేసుకోవాలి? ఇనీషియల్ స్టేజెస్‌లోనే ఎలా గుర్తించాలంటారు? చాలా మంచి ప్రశ్న. లక్షణాలు అని చూడాలి తప్పకుండా. ఎలా అంటే కొంతమందిలోనేమో మోకాళ్ళు నొప్పిగా ఉండడం, కొంతమందిలో మోకాళ్ళ దగ్గర రెడ్డిష్నెస్, ఎర్రబడిపోవడం, కందినట్టు అవ్వడం, కొంతమందికి వాపు రావడం, వాపుతో కూడిన నొప్పి, ప్లస్ కొంతమందిలో సలపరం, పోట్లు వస్తుంటాయి. ఇది ఒక్కొక్క మనిషిని బట్టి, ఒక్కొక్క వ్యక్తిని బట్టి మారుతూ వస్తూ ఉంటుంది. అందరికి ఒకేలా ఉండడానికి అవసరం. ఈ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా కనపడతాయి. అందరికీ ఒక లక్షణం, ప్రతి వాళ్ళకి ఈ లక్షణాలన్నీ ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కో లక్షణం, ఒక్కొక్కరికేమో 2-3 లక్షణాలు. వాపుతో కూడిన నొప్పి ఉండొచ్చు, మంటతో కూడిన నొప్పి ఉండొచ్చు, పోట్లు అలా ఉండొచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇందాక చెప్పినటువంటి కారణాలు ఏదైనా అవ్వచ్చు. పైన చెప్పిన కారణాలు ఏవైనా అవ్వచ్చు. అసంబద్ధమైన ఆహారం అవ్వచ్చు, శరీర స్థాయి అంటే వయస్సుకు మించినటువంటి బరువు మోయడం వల్ల కూడా కారణమవుతుంది. ఇవి ప్రధానం. సో, చక్కటి హోమ్ రెమెడీస్ చాలా వీడియోస్‌లో మీరు వివరించారు సార్. మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనమే సొంతంగా ఇనీషియల్ స్టేజెస్‌లో ఉన్నప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? సో, ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు ఏంటంటే మోకాళ్ళ నొప్పులు రాకుండా అడ్వాన్స్గా ఏ జబ్బైనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవశ్యం కూడా. మరి వచ్చాక ఇబ్బందులు పాలవ్వడం, రకరకాల ఆసుపత్రులతో వెంబడెళ్ళడం, మందులు మింగడం, ఇదంతా కన్నా కూడా బెస్ట్ ప్రివెన్షన్ చేసుకోవడం చాలా మంచిది. అందువల్ల తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. చిన్న పిల్లల స్థాయి నుంచి మొదలవుతుంది. ఇది ఇక్కడ ఏంటంటే ఎర్లీ స్టేజ్ 6, 7, 8, 5 ఇయర్స్ ఏజ్లో తప్పిదాల వల్ల, అప్పుడు తయారైన తప్పిదాల వల్ల మధ్య ఏజ్లో 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల తర్వాత మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. 5, 6 సంవత్సరాలు ఎలిమెంటరీ స్టేజ్లో పిల్లలు కనుక పిల్లలు కూడా వాళ్ళు ఏం పట్టించుకోరు, వెళ్ళిపోతూ ఉంటారు. చిన్న వయసులో వాళ్ళ వీపు పైన ఇంత పెద్ద ఒక 10 కేజెస్ 15 కేజెస్ బుక్స్ బరువు, ఒక చేతిలో వాళ్ళ క్యారియర్, వాటర్ వగైరా అలా పెట్టేసేసి 2-3 ఫ్లోర్స్ వరకు పంపిస్తుంటాం. పిల్లలు అలా వెళ్ళిపోతూ ఉంటారు. సో అదంతా కూడా బరువుగా పడి వెన్ను నొప్పి, అలాగే మోకాళ్ళ నొప్పి, అలాగే సియాటిక్ పెయిన్, ఇలాంటివన్నీ రావడానికి అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో. కాబట్టి చిన్న వయసులో మనం ఫస్ట్ జాగ్రత్త పడాలి. అక్కడ చిన్న పిల్లలని ఏమరపాటుగా ఉండకుండా పిల్లలకి గ్రౌండ్ ఫ్లోర్లో స్కూల్ ఉందా లేదా చూసుకోవాలి. తప్పనిసరి ఫస్ట్, సెకండ్ ఫ్లోర్ అయినట్టయితే వాళ్ళ బుక్స్ కానీ, బ్యాగేజ్ కానీ మనం తీసుకెళ్ళి పైన పెట్టడం, ఏదో ఒకటి సర్దుబాటు చేయడం కలిగితే ఈ మధ్య వయసులో వస్తున్నటువంటి మోకాళ్ళ నొప్పులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఓకే. అండ్ ఇంకొకటి, మనం నడుస్తూ వెళ్తుంటాం. మామూలుగా నడవడం వరకు ఓకే, ఫ్లాట్గా ఎంత దూరమైనా నడవచ్చు, ఇట్ ఈస్ బెటర్ ఫర్ హెల్త్. కానీ మోకాళ్ళ నొప్పులు రాకుండా జాగ్రత్త పడాలి అనేది ఇక్కడ ఇంపార్టెన్స్. అప్పుడు ఏంటి లీడ్ అంటే, మనం స్టేర్ కేస్, మెట్లు ఎక్కుతూ ఉంటాం, దిగుతుంటాం. ప్రతి నగరంలో కూడా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫ్లోర్, ఒక్కొక్క దగ్గర 4th, 5th ఫ్లోర్ ఉన్నప్పటికీ లిఫ్ట్లు అలాంటివి లేవు. మెట్లపై నుంచే వెళ్ళాల్సిన పరిస్థితి. ఒకటి, మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలి అంటే మెట్లు ఎక్కడం తగ్గించాలి. సాధ్యమైనంత వరకు మెట్లు ఎక్కకుండా మన పని చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇఫ్ నాట్, తప్పనిసరిగా మెట్లు ఎక్కి దిగాలి వస్తే ఒక్కొక్క మెట్టు చొప్పున స్టేర్ కేస్ సైడ్ సేఫ్టీ వాల్ పట్టుకొని మెల్లమెల్లిగా ఒక్కొక్క మెట్టు చొప్పున దిగుతూ వెళ్ళాలి, ఒక్కొక్క మెట్టు చొప్పున పైకి ఎక్కుతూ వెళ్ళాలి. ఇది అత్యంత జాగ్రత్తగా పాటించినట్లయితే మోకాళ్ళ నొప్పులు రాకుండా కాపాడుకోవచ్చు. ప్రధాన అంశం ఇది. ఇవి తగినటువంటి జాగ్రత్తలు ఈ విధంగా తీసుకుంటూ ఉంటే మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. ఎవరికి వారు తీసుకునేటటువంటి జాగ్రత్తలు ఇవి. సో, జాగ్రత్తల గురించి చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎస్. సో, జీవన శైలి అలాగే తీసుకునే ఆహారం మీద కూడా మనం దృష్టి పెట్టాలి కాబట్టి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఇక్కడ ఆహారం విషయంలో వచ్చినట్లయితే
అసంబద్ధమైనటువంటి ఆహారం 180% మంది ఆహారం తీసుకుంటున్నారు. ఏదైతే తినకూడదు అని చెప్తామో ఆ ఆహారం మాత్రమే తింటున్నారు. తినాల్సినటువంటి ఆహారం తీసుకోవట్లేదు. పోషక విలువలు కలిగినటువంటి ఆహారం అసలే తీసుకోవట్లేదు అని చెప్పొచ్చు. అందరూ తీసుకునే అసంబద్ధమైన ఆహారం పిప్పి లాంటి ఆహారాన్ని తీసుకుంటున్నాం. ఎలాంటి పోషక విలువలు లేనటువంటి ఆహారాన్ని, పోషక విలువలు లేనటువంటి నీటి నుంచి మొదలు నీరు కూడా ఎలాంటి పోషక విలువలు నిస్సారమైనటువంటి నీటిని తాగుతున్నాం ప్రస్తుత సమాజంలో. నిస్సారమైనటువంటి ఎలాంటి వాల్యూ లేనటువంటి ప్రమాదకరమైనటువంటి ఉప్పును వాడుతున్నాం, ప్రమాదకరమైనటువంటి నీటిని తాగుతున్నాం, ప్రమాదకరమైనటువంటి ఆహారం భుజిస్తున్నాం. ఆహారం విషయంలోకి వచ్చినట్టయితే అందరం ఫాస్ట్ ఫుడ్ తింటున్నాం, జంక్ ఫుడ్స్ తింటున్నాం, టిఫిన్ సెంటర్లో టిఫిన్స్ తెచ్చుకొని తింటున్నాం, డిస్పోజబుల్ ప్లేట్స్లో తింటున్నాం. డిస్పోజబుల్ ప్లేట్స్లో సన్నటి లేయర్ ఉంటుంది. ఆ లేయర్ అంతా కరిగిపోయి మన కడుపులోకి, శరీరంలోకి ఆహారంతో పాటు వెళ్ళిపోతుంది. అందువల్ల శరీరంలో విషవాయువులు, విష పదార్థాలు తయారై విషతుల్యమైన రసాయనాలు స్టార్ట్ అయ్యి రకరకాల ఉపద్రవాలు ముంచుకొస్తూ ఉంటాయి. సో అందువల్ల కర్రీ పాయింట్స్ నుంచి కర్రీ తెచ్చుకోవడం, లేదా టిఫిన్ పాయింట్స్ నుంచి టిఫిన్ ప్యాక్ చేసి తెచ్చుకోవడం, లేదా అక్కడే తినడం చేయకూడదు. అక్కడే తిన్నప్పటికీ డిస్పోజబుల్ ప్లేట్ ఇస్తుంటాడు, లేదా దాని మీద పేపర్ వేసిస్తుంటాడు. ఆ పేపర్ మన కడుపులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలా ఎప్పుడు చేయకూడదు. ఇవన్నీ తగిన జాగ్రత్తలు అనమాట. మనం తీసుకునే ఆహారంతో పాటు విషం కూడా తీసుకుంటున్నాం. వాటర్ కూడా, మినరల్ వాటర్ అస్సలు తాగకూడదు. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ షుడ్ నాట్ డ్రింక్. బబుల్స్ కానీ, లేదా 20 లీటర్స్ క్యాన్స్ కానీ, లేదా మినరల్ వాటర్స్ సోకాల్డ్ 1 రూపీ 2 రూపీ ప్యాకెట్స్ నుంచి మొదలుకొని 20 లీటర్స్ అవ్వచ్చు, 1 లీటర్, 2 లీటర్స్, 5 లీటర్స్ ఏవైనా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అసలు తాగకూడదు. అలాగే దాంతోపాటుగా ఆర్ఓ సిస్టమ్ వాటర్ అసలు తాగకూడదు. ఇవన్నీ మానేస్తూ ఉంటే ఎంతైనా శ్రేయస్కరం. దాంతోపాటు ఆహారం కూడా జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ ఇవన్నీ కూడా పూర్తిగా మానేస్తూ అన్ని రకాల శీతల పానీయాలు తప్పకుండా మానేయాల్సి ఉంటుంది. అలాగే పన్నీర్ లాంటి ఆహార పదార్థాన్ని తినకూడదు. ఇవి టోటల్గా ఆహారంలో మానివేస్తూ లివింగ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తినొచ్చు. నాన్ వెజిటేరియన్లో మటన్, పీతలు, ఎండు చేపలు తినకూడదు. చికెన్, ఎగ్, ఫిష్ తినొచ్చు. ఈ విధంగా ఆహార నియమాలు పాటిస్తూ ఉన్నట్లయితే మన శరీరానికి అవసరం ఉన్నటువంటి పోషక విలువలు అందుతాయి. దానివల్ల ఈ మోకాళ్ళ నొప్పులు రాకుండా కొంతవరకు కాపాడుకోవచ్చు. మంచి రెమెడీ ఏమన్నా ఉంటే చెప్పండి సార్. ఎస్, ఇక్కడ వచ్చేసి మోకాళ్ళ నొప్పులు ఎప్పుడైతే ఉంటాయో నడక తగ్గించాలి. నడక మంచిదే, కానీ ఎక్కువసేపు నడవడం తగ్గించాలి. మెట్లు ఎక్కడం దిగడం తగ్గించుకోవాలి. దాంతోపాటు రెమెడీ విషయానికి వచ్చినట్లయితే ఎప్పుడైతే వాపుతో కూడిన నొప్పి ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో నువ్వుల నూనె అందరి ఇళ్లలో అందుబాటులో ఉంటుంది. నువ్వుల నూనె కానీ, వంట ఆముదం కానీ కాస్త వేడి చేసేసి నొప్పి ఉన్న ప్రాంతంలో పైన అప్లై చేస్తూ ఉన్నట్లయితే కాస్త నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. అలా వాడుకుంటూ ఉంటే కొంతవరకు తగ్గుతుంది. దాంతోపాటుగా అలాగే ఉన్నట్లయితే తప్పనిసరిగా మా లాంటి ఎక్స్పర్ట్స్ని, ఆయుర్వేద వైద్య నిపుణుల్ని సంప్రదించినట్లయితే వాళ్ళ కండిషన్ని బట్టి, వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి సరిపడేటటువంటి ఆయుర్వేద మందులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్లో కూడా చాలా చోట్లలో ఆర్థోయోగ్ లేదా ఆర్థోఫెనాయిల్ ఇలాంటివి ఈ మోకాళ్ళ నొప్పులకి చాలా అందుబాటులో ఉన్నాయి. అవసరమైన వారు ఎవరైనా కూడా మమ్మల్ని ఫోన్ చేసి సంప్రదించవచ్చు. అవసరమైనట్టు ఇంకా ఏవైనా అవసరాలు ఉన్నట్లయితే, ఇతరత్ర అనుమానాలు, సందేహాలు ఉన్నట్లయితే పూర్తిగా నివృత్తి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మోకాళ్ళ నొప్పులు ఈ రోజుల్లో ఎందుకు వస్తున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి హోమ్ రెమెడీ కూడా మాకు ఈరోజు వివరించినందుకు థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్కారం.